ఆయిల్ జుట్టు మీద కూడా ఇలాంటి హెయిర్ స్టైల్ ట్రై చేయవచ్చా అనుకుంటారు. అంత బాగా వర్క్ అయిందనమాట ఈ హెయిర్ స్టైల్. అదేంటిదో చూసేద్దామా. ఫస్ట్ అయితే నా హెయిర్ని నేను 2 పార్టిషన్స్కి అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా ఇలా తీసేసుకొని దాన్ని అయితే రోల్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ హెయిర్ స్టైల్ మంచి ఆయిల్ హెయిర్ మీద కానీ లేకపోతే మనం తలస్నానం చేసిన తర్వాత వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇలా రోల్ చేసేసుకొని పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సేమ్ 2 సైడ్స్ 4 పాయలు తీసేసుకొని నేనైతే రోల్ చేసుకున్నాను అనమాట. నిజంగా మీరు అసలు నమ్మరు, అంత బాగా వచ్చింది హెయిర్ స్టైల్. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు నేను ఆయిల్ హెయిర్ మీద ఎలాంటి హెయిర్ స్టైల్ చేయను, కానీ నేనైతే ఈసారి స్టైల్ చేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సేమ్ 2 సైడ్స్ కూడా అలానే రోల్ చేసేసుకున్నాను. సెకండ్ సైడ్ కూడా అలానే రోల్ చేసేసుకొని నేనైతే సింపుల్గా ఇలా మీకు వేరేలాగా ట్రై చేయాలనుకుంటే మంచి ఫ్రెంచ్ బ్రైడ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా 4 పాయలు కూడా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా డిఫరెంట్గా ట్రై చేసినా చాలా బాగుంటుంది. కంప్లీట్గా అల్లేసుకొని లాస్ట్లో యాజ్ యూజువల్ చెప్పినట్టే మళ్ళీ లాగేసుకోండి. ఇలా లాగడం వల్ల ఏంటంటే హెయిర్ కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్టు, ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ముందర ఇలా హెయిర్ అయితే తీసాను అనమాట. నాకైతే బేబీ హెయిర్ ఎక్కువ ఉంటుంది. ఫైనల్గా నాకైతే లుక్ చాలా బాగా నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. ఇదన్నమాట బ్లాగ్. డూ ఫాలో ఫర్ మోర్. బాయ్ గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.